హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా కబుర్లు. ఎప్పుడు రొటీన్గా చేసుకునేవి కాకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా మసాలా గారి ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. మేమైతే ఎప్పటికప్పుడే ఇవి చేసుకుంటూ ఉంటామండి. అందుకని నేను కూడా సింపుల్గా మీకు ఎలా చేసుకోవాలో చెప్దామని అనుకుంటున్నాను. దీనికైతే మనం శనగపప్పు, ఇంట్లో పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, అదైనా కావాలి, లేదంటే బఠానీ అయినా కావాలన్నమాట. దాన్ని మనం మిల్లుకి వెళ్ళి ఆడించుకుంటే సరిపోద్ది అనమాట. మురుములాగా, మరి పౌడర్లా కాదు, అలా అని చెప్పి ముక్కలు ముక్కలు కాదనమాట. అంటే కొద్దిగా మురుములా ఆడించుకోవాలి. లేదు మాకు అలా అవ్వదు అనుకున్నట్టయితే ఇంట్లోనే నానబెట్టేసి ఒక 4 గంటలు నానబెట్టేసి గ్రైండర్లో వేసుకొని కొద్దిగా కచ్చాపిచ్చగా మళ్ళబెట్టుకుంటే సరిపోద్ది. నేనైతే మురుమే డైరెక్ట్గా నానబెట్టాను అనమాట. మురుము నానబెట్టేసి ఒక 3 గంటల తర్వాత కలుపుకుంటున్నాను. అందులో 1 కప్పు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయల తర్వాత మనకు కారం సరిపడంత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఎంత మీకు వీలైతే అంత గుండగా కట్ చేసుకోండి. ఇవన్నీ అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమొచ్చి ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. అండ్ కారం కొద్దిగా, పసుపు, అండ్ మీ ఇంటి దగ్గర ఏ మసాలా అయితే ఉందో మసాలా కొద్దిగా వేసుకోండి. ఆ చికెన్ మసాలా అయినా పర్వాలేదు, గరం మసాలా అయినా పర్వాలేదు, ఏ మసాలా మీకు అవైలబుల్గా ఉంటే ఆ మసాలా వేసుకోండి. అండ్ బాగా కలుపుకోవాలి. నాకైతే కలుపుకోవడానికి గిన్నె సరిపోలేదని నేనైతే గిన్నె మార్చాను. సో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు సోడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. బట్ నన్ను అడిగితే సోడా మీరు వదిలేయడమే బెటర్ అని అంటాను. ఎందుకంటే సోడా వేయడం వల్ల బాగా పొంగుతుంది, బట్ లోపలైతే సరిగా ఉడకదు అనమాట. బట్ పర్లేదు, మీరు సోడా వేసుకోవడమే మంచిది. ఇంకేంటంటే మీరు గారి వేసేటప్పుడు కూడా బాగా చేతి వాటర్ మట్టు బాగా తడి చేసుకొని వేయండి. అండ్ నేనైతే చాలా ఎక్కువ పిండి కలుపుకుంటున్నాను అనమాట. మీకైతే మటుకు అంత పట్టదు. ఒక 1/2 కేజీ పిండి దాకా కలుపుకుంటున్నాను. మీరు ఒక ఇంట్లోనే 4-5కి అయితే ఒక గ్లాస్కి అయితే సరిపోతుంది పిండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా వేరే గిన్నెలోకి అయితే నేను షిఫ్ట్ చేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. మీరు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అన్నీ వేసి కలుపుకుంటే ఇంకా డ్రైగా అనిపిస్తే వాటర్ ఇంకా వేసుకుంటూ కలుపుకోవచ్చు. అండ్ మొత్తం కలిపిన తర్వాత మీరు చెక్ చేసుకోండి సాల్ట్ అటు సరిపోయిందా లేదా అని చెప్పేసి సరిపోతుందా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను. మనం ఎప్పటికప్పుడే ఇలాగ నీట్గా అంటే చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే గార్లిక్ రెడీ చేసుకుంటాం అనమాట. మీరు అలాగే ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అదే అనమాట. మనం బయటకు వెళ్ళి కొనుక్కొని తినే కన్నా ఇదే సింపుల్ అని చెప్పొచ్చు నేను అడిగితే. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాను కదా, నాకైతే సాల్ట్ సరిపోలేదు. సో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పొయ్యి వెలిగించి సో దాని మీద అయితే ఆయిల్ వేసి పెట్టుకున్నాను. సో మీ ఇంటి దగ్గర కొద్దిగా మందంగా ఉన్న కళాయి పెట్టుకోండి. నాదైతే చాలా పల్చని కళాయి అనమాట, అడుగు అనుకుంది కొద్దిగా. సో మీరు అంటే ఇది పల్చని కాకుండా కొద్దిగా మందంగా ఉన్న కళాయి అయితే పెట్టుకోండి. సో ఓకే, నా పిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పెట్టుకుంటాను. కళాయి తీసుకొని సరిపడా ఆయిల్, ఎందుకైనా గారి మూడులుగేదంటే ఆయిల్ వేసుకొని. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఫుల్ వీడియో చేయడం. సో ప్లీజ్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కొద్దిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం మట్టుకు నేను ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను చేయగలను అని. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. వీడియో ఎలా తీయాలో నాకు తెలియలేదు. సో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఫస్ట్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకున్నా ఓకే. మీడియం ఫ్లేమ్లో అయితే ఉండాలన్నమాట గారి వేసే టైంలోని. సో ఆ ప్రాసెస్ అయితే ఇదే. ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇంట్లోనే మసాలా గారి ఇలాగా వడలాడి? మేమైతే ఎప్పటికప్పుడే చెప్తున్నాను కదండి. మీకైతే సింపుల్గా ఉండాలంటే 1 కేజీ లైక్ శనగపప్పు కానీ లేదంటే బఠానీ కానీ ఏదైనా పర్వాలేదు, అది ఆడించుకొని ఇంటి దగ్గర ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మీరు రెడీగా వేసుకోవచ్చు అనమాట. సో ఓకే, నాకు ఆయిల్ అయితే మరిగిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని లైక్ మీరు ఒకే సైజు ఉండలు చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా లైక్ గారెలన్నీ ఒకే సైజులో నీట్గా వస్తాయి అనమాట. ఓకే, ఇలా సర్కిల్గా ఉండలు చుట్టుకొని జస్ట్ ఇలా వద్దితే సరిపోద్ది అనమాట. అంతకన్నా ఎక్కువ అయితే ఏం చేయక్కర్లేదు. ఓకే, డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి పెనం వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పెనం వేడెక్కినాక గారెలు వేసేసుకోండి. గారెలు వేసుకున్న తర్వాత ఒక గారి ఒకటి అంటుకోకుండా చూసుకోండి. లైక్ ఒక గారి వేసిన 1 నిమిషం ఆగి ఇంకొక గారి వేయండి, లేదంటే ఒకదానికి ఒకటి తల్లి మొత్తం గారి అంతా ఈడిపోద్ది అనమాట. ఇది నార్మల్ గాలిలా కాదు. సో అంటే నోకుగా ఉంటుంది కదా, సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట. సో మాకైతే ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఫోన్లో నాటి కాదు, నేను మా నాన్నమ్మ ఎప్పటి నుంచి ఇలాగే వేస్తూ ఉండేది. సో
సో నేను అదే చూసి నేర్చుకున్నాను అనమాట. ఇంట్లోనే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. నాకు తెలిసి మీరు పిండి కనుక నానబెట్టుకుని రెడీగా ఉన్నట్టయితే ఒక 15 మినిట్స్ మీరైతే రెడీ చేసేసుకోవచ్చు గారెలు టేస్టీగా. అయినా ఇంట్లో తిన్న దానికన్నా లేదా బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లోనే చాలా మంచిదండి. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది ఇన్ఫార్మ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో నేర్చుకోవచ్చు. అసలు గారెలు ఎలా వేయాలనేది చూడండి. ఫుల్ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా బాగా వేపుకున్న తర్వాత అడుగు మట్టుకు చూసుకొని తీసుకోండి. లేకంటే నేనైతే ఇలా పూలతోటి ఇలా జస్ట్ ఇలా కదుపుకుంటున్నాను, అంటే అడుగొట్టి చెప్పాను కదా ఇలాగ అడుగొట్టిందని. సో తిరగేయకండి, జస్ట్ నార్మల్గా చూసుకోండి, అంతే నార్మల్గానే ఉందండి. సో మొత్తం ఏగిన తర్వాత తిప్పండి, మంచి కలర్ వచ్చిన తర్వాత తిప్పండి. లేదు మీరు ముందే టర్న్ చేసినట్టయితే గారి లోపల ఉడకదనమాట, తర్వాత మీరు తిప్పినా సరే ప్రయోజనం ఉండదు. సో ముందే బాగా వేగనివ్వండి, వేగిన తర్వాత తిప్పుకోండి. ఇందులో మీకు నచ్చినట్టయితే పచ్చెనపప్పు ఒక గంటసేపు నానబెట్టేసి పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అది వేయట్లేదు, ఎందుకంటే నేను ఇది పులుసు కూడా పెడతాను అనమాట. ఆ రెసిపీని కూడా మీకు నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ప్రాసెస్. గారెలకి అయితే మీరు ఖచ్చితంగా శనగపప్పు యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా బాగుంటాయి గారెలు అనేది. సో బాగా వేగిన తర్వాత గారెలు తీసేసుకొని ఒక లైక్ నూనె జారే టైప్లోనే ఒక కన్నాల గిన్నె లాంటి దాంట్లోనే వేసేసుకోవడమే. అలా వేసినట్టయితే ఆయిల్ అనేది ఉండదన్నమాట. మీరు టిష్యూ మీద పెట్టుకున్నా మీ ఇష్టమే, ఓకే. బట్ అది దానికన్నా అయితే కన్నాలది బెటర్ అని చెప్తాను నేను. ఒకేలాగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేపేసుకోవడం ఉంటుంది. నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్, చాలా ఎక్కువ కూడా వచ్చినాయి నాకైతే. మీరు చూసుకొని ఎక్కువ తక్కువ కాకుండా క్వాంటిటీ జాగ్రత్తగా చూసుకోండి. సో ఓకే, ఇలాగేనండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నేను చెప్పడం మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ మీరు వీడియో చూసినట్టయితే ఏం ఉండదండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా వేయచ్చు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం అండ్ మసాలా, ఉప్పు, కారం అండ్ మనం తీసుకున్న మురుమండి, అంతే. ఇంకా ఆయిల్ కొద్దిగా, గ్యాస్ ఎలాగా ఇంట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా అంతేనండి. అంతకన్నా అయితే ఎక్కువ యూజ్ అంటే ఎక్కువ ఇంట్లోనే ఉన్నవే అని, కానీ ఇంకా అంతకుమించి బయట నుంచి కొనుక్కునేవి ఏమీ ఉండవు. నాకైతే బోల్డ్ వచ్చినాయండి. మీకు ఎన్ని వచ్చినాయి, ఇంతకీ మీరు ట్రై చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. ఇంతకీ నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏమైనా చేసినట్టయితే నేను మిస్టేక్స్ కవర్